శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 9వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వారం వృషభ రాశి వారికి 4 గ్రహాలు రాశి అందే ఉండగా అందులో శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉండడం ఈ రాశి వారికి ఈ వారంలో విశేషమైనటువంటి ఆర్థికపరమైనటువంటి యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పటికి కూడా సూర్యభగవానికి అతి దగ్గరగా ఉంటూ ఇంకా శుక్రమౌఢ్యంలో ఉంటూ మరీ దగ్గరగా ఉండడం వల్ల శుక్రుడు పూర్తిగా తన యొక్క బలాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అయితే శుక్రుడు రాశి యందు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా బలహీనం అవడం వలన తన యొక్క పూర్తి శుభ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వలేకపోతూ ఉంటాడు. అయితే ఈ సమయంలో ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొన్ని సందర్భాల్లో ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ఏదైనా కొంత ధన నష్టం కానీ విలువైన వస్తువులు లాంటివి ఏమైనా పోవడం కానీ లేదా ఎక్కడన్నా పెట్టి మర్చిపోవడం కానీ ఇటువంటివి కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ వారం అంతా కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ గోల్డ్ ఆర్టికల్స్ విషయంలోనూ అలాగే ధన సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా చెప్పుకోదగ్గ సూచన. ముఖ్యంగా ఈ వారంలో మీరు ఎవరి దగ్గరన్నా అప్పు తెచ్చినా అది జీవితంలో తీర్చడం చాలా కష్టమవుతూ ఉంటుంది. అలాగే మీరు ఎవరికన్నా అప్పు ఇచ్చినా కూడా తిరిగి దాన్ని పొందడం అంటే తిరిగి వసూలు అవ్వడం కూడా ఇంచుమించుగా అసాధ్యం అవుతూ ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు ఈ రాబోయే వారంలో కానివ్వండి, అంటే ఇది ముఖ్యంగా వృషభ రాశి వారికి మాత్రమే వర్తిస్తూ ఉంటుంది. మిగతా రాశి వారి పక్కన పెడితే ఇంచుమించుగా మీకు శుక్రమౌఢ్యం అయ్యేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ విలువైనటువంటి ఆభరణాలు బంగారు వస్తువులు లాంటివి తాకట్టు పెట్టకుండా ఉండడం మంచిది. లేదా ఎవరికన్నా ఎరువు ఇవ్వటం కానీ వాళ్ళ అవసరానికి ఇవ్వటం కానీ చేయడం వల్ల అంటే అవి తిరిగి రావని అర్థం మాట. అందుకని జాగ్రత్తగా వ్యవహరించండి. సో ఎప్పుడన్నా ఒక కుటుంబం కానీ ఒక వ్యక్తి కానీ నష్టపోతున్నాడంటే అతనికి సంకేతం ఏంటంటే ముందుగా అతని యొక్క గృహంలో ఉన్నటువంటి కానీ తన భార్య యొక్క లేదంటే తల్లిగారి యొక్క లేదంటే కుమార్తె యొక్క నగలు తీసుకొని అవి తాకట్టు పెట్టడం అన్నది అయితే నిజంగా బంగారం అవసరానికి అంటారు. కానీ ఆ రోజు నుంచే జాతకుడు యొక్క ఆ కుటుంబం యొక్క పతనం అన్నది ప్రారంభం జరుగుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో మీరు గమనించే ఉంటారు, ఏదో కారణం వల్ల ఒకసారి బంగారం మీరు ఎంత ఎక్కువైనవచ్చు తక్కువ అవ్వచ్చు, ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ ఉన్నది వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. ఏదో కారణం వల్ల బ్యాంకులోనే కదా అని తాకట్టు పెడుతూ ఉంటారు. అది బ్యాంకులోనే ఉంటుంది, దాని మించిన డబ్బు రొటేషన్ అవుతుంటుంది, కానీ అవి తేలేకపోతుంటారు, అవి విడిపించుకోలేకపోతుంటారు. సో ఈ విధంగా ఎప్పుడైతే మీ గృహంలో ఉన్నటువంటి స్వర్ణ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు బయటికి వెళ్ళారో మిగతా వస్తువులు కూడా ఒకటి బయటికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ముందుగా ఒకసారి దాని తర్వాత అంటే చాలామందికి అర్థమయ్యే ఉంటుంది, ఇంకా మరి పూర్తిగా చెప్పడం అన్నది భావ్యం కాదు. కానీ చాలా వరకు ఎంత అవసరం ఉన్నవండి ఖచ్చితంగా మాత్రం వేరే ఆల్టర్నేటివ్ పథకాలు వెతుకోవడం మంచిది తప్ప ఈ బంగారం తాకట్టు పెట్టడం అన్నది మాత్రం చాలా నష్టంతో కూడిన కార్యక్రమం. అయితే ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఆడవారు ధరించినటువంటి బంగారు నగలు కాకుండా వ్యక్తిగతంగా మగవాళ్ళు కొన్ని బంగారు వస్తువులు కొంతమందికి ఉంటుంటాయి, ఉంగరాలు అవ్వచ్చు, చైన్ అవ్వచ్చు, కంకణాలు అవ్వచ్చు. అవి మీ అవసరానికి తాకట్టు పెట్టుకోండి, అమ్ముకోండి, దేనికన్నా ఇచ్చుకోండి, పర్లేదు. కానీ స్త్రీ సంబంధించినటువంటి బంగారాన్ని మాత్రం మీరు ముట్టుకుంటే ఎస్పెషల్లీ వృషభ రాశి వారు 100% మళ్ళీ ఒక సంవత్సరం తగ్గకుండానే వాళ్ళ పరిస్థితి చాలా వరకు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నియమాన్ని పాటించండి. ప్రస్తుతం శుక్రుడు కంబస్ట్ అయినాడు కాబట్టి అది ఇంకా ఎక్కువ ప్రభావాన్ని కనబడుతుంటుంది. కాబట్టి మరి శుక్రుడు రవితో కంబస్ట్ అయి ఉండడం వల్ల మీరు అమ్మవారిని శుక్రుని యొక్క అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారిని
కనకదార స్తోత్రంతో కానీ లేదంటే లక్ష్మీ స్తోత్రం కానీ పారాయణ చేయడం, అలాగే రవిగ్రహ అనుగ్రహం కోసం కూడా సూర్యభగవాన్ని పూజించుకుంటే చక్కగా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరి గురువు లగ్నం వంద ఉండడం వల్ల మంచి సంస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అందరికీ మంచి చెప్పే జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. పురాణాల మీద ఇతిహాసాల మీద జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. అయితే బుధుడు కూడా అక్కడ ఉండడం వల్ల విద్యార్థులకి ఇది అనుకూలంగా ఉంటుంది. కానీ చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారికి ఏదో కారణం వల్ల ఆలస్యం అవుతూ కొంతకాలం పాటు సమయం వృధా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వృధా అవ్వకుండా తొందరగా ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేరిపోతే దశమభావం యాక్టివేట్ అయి తొందరగా మీకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. బట్ పంచమంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో సరిగ్గా తీసుకోలేకపోతుంటారు. తీసుకున్న నిర్ణయాన్ని వాయిదా వేస్తుంటారు. ప్రారంభించిన పనులు మధ్యలో ఆపుతుంటారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తే మరి వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా వృషభ రాశి వారి దగ్గర ధనం లేదంటే ఎవరో నమ్మరన్నమాట. అటువంటి ధన స్థాయి జాతకం అది. ఎందుకంటే సహజ ధనస్థానం వృషభ స్థానం కాబట్టి, సహజ వడ్డీ వ్యాపారస్తులు కాబట్టి వీళ్ళకి ఎప్పుడు కూడా ధనం పుష్కలంగా ఉండే అవకాశం ఉంది. దాన్ని నిలబెట్టుకుంటే చాలు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రహస్థితి మరి ఒక 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉండడం జరిగింది. అంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ సంబంధించిన చాలా అనుకూలంగా ఉంటాయి. భూములు, స్థలాలు, భవనాలు వాటి యొక్క విలువ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే శని స్వక్షేత్రగతుడు అయి ఉండడం వల్ల పారిశ్రామిక రంగం అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం వలన ధనం యొక్క రొటేషన్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మార్కెట్లో ధనం సులభంగా దొరుకుతూ ఉంటుంది. అంటే బిజినెస్ బాగా జరుగుతూ ఉంటుంది వృషభ రాశిలో ఉన్నటువంటి గ్రహాల వల్ల. అందువల్ల సాధారణంగా మరి ఈ సమయంలో ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు చాలా బాగున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఇది మంచి స్టార్టింగ్ టైము. అలాగే అయితే మరి కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకున్నా, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి ఇవి గోల్డ్ షాపులు కానీ, శారీస్ సంబంధించిన కానీ, ఈ టైలరింగ్ అంటున్నారు, బ్యూటీ పార్లర్లు అంటున్నారు, ఇది బకెట్ అంటున్నారు, ఇటువంటి వాటికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా మగవారి కన్నా స్త్రీలకు ఎక్కువ అవకాశాలు పెరుగుతాయి. శుక్రుడు ఎప్పుడైతే గోచారంలో బలంగా ఉంటాడో అప్పుడు స్త్రీలకు ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయన్నమాట. సో ఆ కారణం వల్ల ఏంటంటే స్త్రీలు మంచి పైచేయి ఉంది కాబట్టి వాళ్ళు సొంతంగా ఉపాధి అవకాశాలు పెరుగుకుంటే ఖచ్చితంగా బాగుంటాయి. అయితే ఒక మంచి విద్యాయోగం ఏర్పడింది కాబట్టి ఈ సంవత్సరం విద్యా సంస్థలకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏ చిన్న స్కూల్ పెట్టుకున్నా, పెద్ద స్కూల్ ఉన్నా వాళ్ళు రన్ చేసుకున్న వాళ్ళకి గతంలో కన్నా విపరీతంగా మంచి నేమ్ వస్తుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది. అలాగే మెడికల్ రంగం, ముఖ్యంగా రాహు మీనరాశిలో ఉండడం వలన ఈ హాస్పిటల్స్, అలాగే మరి మెడికల్ కాలేజీలు, ఈ మెడికల్ సంబంధించింది బాగా డెవలప్మెంట్ అవ్వడం వల్ల, ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆ రంగంలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా మరి అనుకూలించే అవకాశం ఉంది. ఏదన్నా మొత్తం మీద ఈ ప్రస్తుతం ఈ మార్పు అటు హాస్పిటల్స్, మెడికల్ సంబంధించింది, రియల్ ఎస్టేట్ సంబంధించింది, అది బ్యాంకింగు, స్త్రీలకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దాకా ఎవరన్నా చిన్న ఏదో ఖాళీగా ఉంటూ ఉద్యోగ ప్రయత్నం చేయకుండా ఉన్న వాళ్ళకి ఈ రంగాల్లో ఉద్యోగ ప్రవేశం చేస్తున్న వాళ్ళకి బాగుంటుంది. అలాగే గతంలో మంచి సీట్ రాకుండా ఉన్న వాళ్ళకి మంచి ఖాళీలో సీట్ రావడం కానీ, వాళ్ళ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. అలాగే సక్సెస్ రేటు కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఏమాత్రం కష్టపడినా కూడా ఏదైనా సక్సెస్ అందరికీ సులభంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ప్రయత్నంలోనే విజయం ఉంది. కాబట్టి మరి గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఆ ప్రయత్నాలు ఆ రాశుల వారు కావచ్చు, ఆ గ్రహ ప్రభావం ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ నక్షత్రాల వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తొందరగా మీ మనసులో ఉన్నది చేద్దాం అనుకున్నది స్టార్ట్ చేయండి. తొందరలోనే మీ ఫలితం పొందే అవకాశం ఉంది. స్వస్తి.